పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. పోలవరం అంటే ఒక వరం, ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆ రోజు మనం 72% 19కి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి యొక్క పోలవరాన్ని పూర్తి చేయకపోవడం పోగా మరి పోలవరం ప్రాజెక్టుని ఏ మాదిరిగా విధ్వంసానికి గురి చేసిందో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు మేము కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి ఆ రోజు మనం పూర్తి చేస్తే 430 కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో. ఎందుకంటే ఈ మాట నేను కాదు చెప్తా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలల పాటు ఇక్కడ ఏ విధమైన ఏజెన్సీలు లేకుండా ఉన్నటువంటి పని చేసేటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏదైతే రద్దు చేసేసారో, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు మరి పంపించేశారో. 17 నెలలు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు లేక నిలిచిపోవడంతో 20 మరి వచ్చినటువంటి వరదలకే డీవాల్ దెబ్బతిందని ఐఐటి నిపుణులు హైదరాబాద్ చెప్పారని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ధ్వంసం. మళ్ళీ ఈవేళ 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈవేళ కొత్తగా డయాఫ్రమ్ వాల్ ఈవేళ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక షెడ్యూల్ను కూడా చాలా క్లియర్గా ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాల్కు మరి జనవరి ఫస్ట్ వీక్లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం కాంక్రీట్ మిక్సింగ్ అదిని. దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ, ప్లాట్ఫార్మ్స్ కానీ, గైడ్ వాల్స్ కానీ అన్నీ కూడా మేము డిసెంబర్లోనే కంప్లీట్ చేసి జనవరి 1లో మొదలు పెట్టాలనుకున్నా. ఆ T5 T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా T16 మనకి ఏదైతే ఆమోదింపు చేసి ఇచ్చారో దాంతో ఈ 3rd వీక్లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే దీని షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ కట్టర్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది. ఈ సెకండ్ కట్టర్ కూడా ఈ ఏదైతే ఈ మంత్ ఎండింగ్కి క్లియర్ చేసుకుని రేపు ఫిబ్రవరి 1 కల్లా మరి సెకండ్ కట్టర్ కూడా డీవాల్ పనులు ప్రారంభిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులతో కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది.